ఆంధ్రప్రదేశ్ గిరిజన అడ్వైజర్ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా శ్రీకాళహస్తికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎం సుబ్బయ్యను నేడు ఏపీ ప్రభుత్వం నియమించడంతో నేడు ఆయనకు జీవో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి సుబ్బయ్యను ఘనంగా సత్కరించి అభినందించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం నుంచి గిరిజనులకు వస్తున్న పథకాలను వారికి అందే విధంగా అధికారులతో కలిసి గిరిజనులకు సంక్షేమ పథకాలు అందజేయాలని కోరారు. నియోజకవర్గంలోని గిరిజన కళాశాలలకు మరియు గిరిజన అభ్యున్నతికి కృషి చేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ స్టేట్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్గా సుబ్బయ్య మాట్లాడుతూ తనకు నేడు ఆంధ్రప్రదేశ్ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ నియమించినందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. గిరిజనుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని, రాష్ట్రంలో ఉన్న గిరిజనుల పరిస్థితులను, వారి కష్టాలను, వారికి కావలసిన సౌకర్యాలను సేకరించి వాటిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి గిరిజనులకు ప్రభుత్వం మరింత సహాయ సహకారాలను అందించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నాకు తిరుపతి పార్లమెంట్ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు నాకు గుర్తింపుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైబల్ అడ్వైజర్ కమిటీ కౌన్సిల్ మెంబర్గా ఇవ్వడం జరిగింది. అది ఈరోజు ఆ జీవోని శ్రీకాళహస్తి శాసనసభ్యులు గౌరవనీయులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి చేతుల మీదుగా దైవ సమానంగా అందుకోవడం జరిగింది. నేను ఈ ట్రైబల్ వెల్ఫేర్ కౌన్సిల్ మెంబర్గా ఈ రోజు నుంచి నాకు జీవో ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర గిరిజనుల కోసం నేను అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమ నిధుల కోసం బ్రహ్మాండంగా అభివృద్ధిగా తోడ్పడతానని, వాళ్ళ కోసం అభివృద్ధి బాటలో నడుస్తానని, దీనికి నేను కృషి చేస్తానని మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా యానాదులు దాంట్లో రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, వాళ్ళకి ఇల్లులు కానీ ఎక్కడ కూడా చాలా వరకు కొరవైనాయి. ముఖ్యంగా మా యానాదుల కోసం నేను ఈ సలహాదారుడుగా రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మొత్తం ఒక డేటా తీసుకొని ఆయనకి అందించి మా యానాదులకి బ్రహ్మాండంగా అభివృద్ధికి తోడ్పడతానని నేను హామీ ఇస్తున్నాను.